అది నేనే కట్టానని చెప్పుకుంటూ వచ్చాడు. 2004 తర్వాత హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది, దానిని ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత రాజకీయ నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్లారు అటువంటి ఆలోచన ఆయన ఏమాత్రం కూడా చెప్పడు. అంతకుముందు అలా ఎలా ఉండింది, తర్వాత ఎలా మారిపోయింది అన్నది ఆలోచన చేసుకుంటే అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ అనేటువంటిది మర్చిపోయాడు ఆయన. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. గౌరవనీయులు ఆ కాలంలో సంజీవ్ రెడ్డి గారు అయితేనేమి, బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వెంగళరావు గారు, దామోదరం సంజీవ్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప మనుషులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ సమయాలలో వ్యవసాయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు నాగార్జున సాగర్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలు బీడు ప్రాంతాలుగా మారిపోకుండా సస్యశ్యామలమైనాయంటే వాళ్ళు కారకులు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఎలాంటి మంచి పురోగతి జరిగింది అన్నటువంటిది వాళ్ళ హయాంలో జరిగినటువంటివి. వాళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ దిగిపోయినాక కానీ తర్వాత మేమే చేసాం మా వల్లే అయింది అన్నటువంటి మాటలు ఎక్కడ మనకు వినపల్లా. ఆ సమయంలో వ్యవసాయం అనేది లేకపోతే ఆకలి చావులు ఉండేటువంటివి. 6-7 జిల్లాల గ్రోత్ రేట్ జీడిపి కూడా పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆహార ధాన్యాలలో ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగొందింది కూడా వాళ్ళ హయాంలోనే. వాళ్ళు ఎవరైతే చెప్పుకోలే. తర్వాత అనేక మార్పులు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి ఈరోజు కాళేశ్వరంగా పిలువబడేటువంటి ప్రాజెక్టు ప్రాణహిత చేవల్లెక్ కానీ, దొమ్మగూడెం కానీ అనేక ప్రాజెక్టులు, నెట్టెంపాడు, తెలంగాణలో అనేకమైన ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రాజెక్టులు, పోలవరానికి పూర్తి క్లియరెన్సెస్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో, అలాగే రింగ్ రోడ్డును కానీ, పివి నరసింహ ఎక్స్ప్రెస్ వేని కానీ బ్రహ్మాండమైనటువంటి ఐటీని భూమిలోకి తీసుకొచ్చారు. ఒక్కటే చంద్రబాబు గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఐటీకి నేనే ఆద్యుడు, మా నాన్న మైక్రోసాఫ్ట్ తెచ్చాడు, కుమారుడేమో నేను ఇప్పుడు గూగుల్ తెచ్చేసానని మాట్లాడుతున్నారు కదా. ఒకటి ఆలోచన చేయండి. మన హైదరాబాద్ కన్నా చిన్న సిటీ బెంగళూరు ఒకనొక టైంలో. ఐటీలో కర్ణాటక కానీ బెంగళూరు, కర్ణాటక క్యాపిటల్ బెంగళూరులో ఎంత ఉన్నాయి? ఐటీ ఈ దేశంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, మన కాంట్రిబ్యూషన్ ఎంత అని ఆలోచన చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు, ఎస్ఎం కృష్ణ గారు ఒకటేసారి ముఖ్యమంత్రి కదా. ఆ టైంలోనే ఐటీ భూమి వచ్చింది. మరి ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకలో ఏ రోజు బెంగళూరు నేను కట్టాను, నా వల్ల బెంగళూరు వచ్చిందని ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్లో $210 బిలియన్ ఉంటే దాదాపుగా $80 బిలియన్ 40% కాంట్రిబ్యూట్ ఫ్రమ్ బెంగళూరు. ఆల్మోస్ట్ 7 lakh crores బెంగళూరు నుంచి వస్తోంది. మరి మిగతా నెక్స్ట్ తీసుకుంటే హైదరాబాద్ మనం 1.3లోనే ఉన్నాం. 1.3 lakh crores. ఎక్కడ 1.3, ఎక్కడ బెంగళూరుకి వస్తున్నటువంటి దాదాపుగా 6 lakh crores పైనగా ఉన్నటువంటి దాన్ని ఎంత తేడా ఉంది. మరి వాళ్ళు మేము ఎవరు అక్కడ ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మేమే ఐటీకి ఆద్యులం అని ఎవరు మాట్లాడట్లేదే. మన హైదరాబాద్ తర్వాత మళ్ళీ పూణే కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, తర్వాత గుర్గావ్ ఈ ప్రదేశాలలో ఉన్నాయి. అవి కూడా దాదాపుగా $1 బిలియన్ ఉన్నాయన్నమాట రూపీస్తో. మరి ఆ రకంగా చూస్తే ఏ రకంగా చూసినా కూడా మరి హైదరాబాదు మోర్ దాన్ దాదాపుగా 40% కాంట్రిబ్యూట్ చేస్తున్నా అంతా మేమే చేసామని అక్కడ ఎవరు మాట్లాడడం మనం చూడటం లేదు. మరి మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చానంటే అది మన హైదరాబాద్ ఒక చోటే ఉందా? మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మన ఇండియాలో అని చూస్తే అది బెంగళూరులో ఉంది. డెవలపింగ్ సెంటర్స్ వచ్చాయి 10 ఇండియాలో, అది హైదరాబాద్లో 1. అన్నిటికీ నేనే అర్జున్ని అన్నటువంటి మాటలు మాట్లాడుతుండడం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి మీరు తెలుసుకోండి. మీరు ఏ ఒక్క వ్యక్తికి రానటువంటి అవకాశం ఎవరు కూడా మ్యాక్సిమం 7 సంవత్సరాల లోపే ఉన్నారు ముఖ్యమంత్రులుగా. 16 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపుగా 6.5 సంవత్సరం, 16.5 సంవత్సరం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఫీల్డ్లో మనం ముందున్నాం? కొన్ని ఐటీలో చూస్తే బెంగళూరుకు హైదరాబాద్కు చాలా తేడా. హైదరాబాద్ అంతా నువ్వే అంటావు కదా, అది కూడా 2004 తర్వాత ఎంత పెరిగిందని ఒకసారి ఆలోచన చేసుకుంటే
నీ హయాం కంటే కూడా ఎక్స్పోర్ట్స్ రాజశేఖర్ గారి హయాంలోనో తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ హయాంలోనో బాగా పెరిగాయి. మీ హయాంలో పెద్దగా వచ్చింది లేదు, కానీ చెప్పుకోవడం మాత్రం ఎప్పటికీ హైదరాబాద్ నాదే సైబరాబాద్ నేనే అన్నటువంటి ఒక మాటలు తప్పితే వేరేది ఏమీ వినపడదు. పోనీ ఐటీలో లేం, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా ముందున్నామా అంటే మనకన్నా చాలా అడ్వాన్స్గా ఉన్నారు తమిళనాడు వాళ్ళు. $10 బిలియన్ వాళ్ళది ఉంది. దాదాపుగా మనము 10th ప్లేసెస్లో కూడా మనం లేము ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్లో. అదే రకంగా మిగిలినటువంటిది ఈ మర్చెంటైల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో మనకు సీకోస్ట్ 1000 కిలోమీటర్ల పైన ఉంది. దీంట్లోనే మనం ముందులో ఉన్నామా అని అంటే గుజరాత్ $155 మిలియన్ ఉంటే మహారాష్ట్ర 138, కర్ణాటక 113 బిలియన్, తమిళనాడు 75, ఏ కోస్ట్ లేనటువంటి తెలంగాణలో $55 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మరి 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ మనకు కేవలం 24.8, నాట్ ఈవెన్ $25 బిలియన్ కూడా మనం లేము ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో కూడా. మరి ఈ ఫెయిల్యూర్స్ అని నీవు కాదా? రాష్ట్రానికి విడిపోవడానికి కారకులైనటువంటి మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటిగా 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి అప్పుడు ఏది తీసుకురాలేక కాలం వృధా చేశారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈరోజు టీసీఎస్ అక్కడ సైన్ అయిందంటే ఏ సంవత్సరంలో అయిందనేది ఒకసారి తెలుసుకోండి. అదే రకంగా 2021లో జీవో ఇవ్వడం కూడా జరిగింది. ఈ డేటా సెంటర్కి సంబంధించి అదాని వాళ్ళకు ఏ రకంగా ఒక డేటా సెంటర్ అనేటువంటిది పెడితేనే ఉద్యోగాలు ఎక్కువ రావు, డేటా సెంటర్ వల్ల దాదాపుగా పెట్టుబడుల రూపంలో ఏమో 10,000-20,000 కోట్లు కనపడుతున్నాయి, ఉద్యోగాలు మాత్రం 1000 లోపు ఉన్నాయి. ఇది కాదు, రాష్ట్రం అనేక రకాలుగా ఇన్సెంటివ్స్ ఇస్తుంది కాబట్టి అక్కడ మంచిగా ఒక ఐటీ పార్క్స్ కానీ ఇంకా అక్కడ ఇన్ఫ్రా కానీ డెవలప్ చేయాలి అని చెప్పి కండిషన్స్ పెట్టి అదాని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీ నారావారి మీడియా ద్వారా మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటున్నారు కదా. ఒక్కటి మీరు ఆలోచన చేసుకోండి, గూగుల్ అటువంటిది వచ్చినా కూడా అది ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు, దాని భాగస్వాములు ఎవరు చేస్తున్నారు? అదాని, ఎయిర్టెల్. గతంలో అలాగే చేసింది. ఈరోజు మొత్తం నిర్మించబోయేదంతా కూడా అదాని. దాని కేబుల్ ఎందుకంటే అది స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది కాబట్టి వైజాగ్ అటువంటిది సీకోస్ట్లో కేబుల్ రావాలి కాబట్టి ఆ కేబుల్కి సంబంధించినంత ఎయిర్టెల్ వాళ్ళు. ఇదంతా గతంలో జరిగిందే కదా. శంకుస్థాపన కూడా 2003లో జరిగింది. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అని చెప్పి మధురవాడలో 130 ఎకరాలు, కాకలపాడులో కూడా 2 ఇచ్చి ఈ రెండిట్లో కూడా మీ డేటా సెంటర్స్ వల్ల మనకు ఫిగర్స్ కనపడుతున్నాయి కానీ ఎంప్లాయ్మెంట్ ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ పెద్దగా కనపడట్లేదు. కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగజేసేటువంటి ఐటీ పార్క్స్ నిర్మించాలని 2 చోట్ల కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. శంకుస్థాపన రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మరి ఇవేమీ నీకు పట్టవు, కేవలం పబ్లిసిటీ మాత్రమే. ఒకటే ఆలోచన చేయండి, ఎవ్వరు కూడా పరిశ్రమలకు రావాలి, ఈ రాష్ట్రం మంచి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు. కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఎవరిది ఉండదు. మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం ఓట్ చోరీ గురించి వింటున్నాం, ఓట్ చోరీ గురించి విన్నాం. ఇప్పుడంతా ఇదంతా ఇతరులు చేసినటువంటి క్రెడిట్ చోరీ. క్రెడిట్ ఎవరికి రాకూడదు, నువ్వే దొంగతనం చేయాలి. క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికి పోకూడదు. ఆ క్రెడిట్ దొంగతనం చేసేటువంటిది అలవాటు చేసుకున్నాం, క్రెడిట్ చోరీ. అంతకు మించి ఏమీ జరగటం లేదు అక్కడ. ఏదన్నా గతంలో ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది మీరు మర్చిపోయారు. ఇది నిరంతర ప్రక్రియ. చేసేటువంటి వాళ్ళు చేశారు, ఎంతో మహానుభావులు అందరూ చేశారు కాబట్టే ఈరోజు మనకుందాం. ఈరోజు నువ్వు ఇంకా పాతకాలంలో లాగా ఎప్పుడు చూసినా ఫోన్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేనే తెచ్చాను అన్నటువంటిది ఈ కాలంలో కూడా మాట్లాడటం ఏం చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, టోటల్గా ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది అని చెప్పి. మీరు కంపారిజన్స్ ఇక్కట్లో ఉండి ఇక్కడిక్కడ ఏదో మాట్లాడటం కాదు. ఈ 20 సంవత్సరాలలో గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పును ఒకసారి గమనించుకోండి. మారుమూల దేశాలైనటువంటివి కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి. ఈరోజు ఆఫ్రికాలో ఒకప్పుడు అసలు అది అటవీ ప్రాంతం, ఏమాత్రం నాగరికత లేనటువంటి ప్రాంతాలు, అటవీ మనుషులు జీవనించేటువంటి ప్రాంతాలు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అక్కడ కూడా బ్రహ్మాండంగా సెల్ టెక్నాలజీ, వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ ఫోన్పేస్ అన్నీ వాడుతున్నారు. మరి అలాగే సౌత్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా ఎంతో అడ్వాన్స్గా ఉన్నాయి. ఒక టెక్నాలజీలోనే కాదు, ఒక డిసిప్లిన్లో కానీ, ఒక రోడ్ స్ట్రక్చర్స్లో కానీ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. వాళ్ళందరితో కూడా మనకంటే కూడా వెనకబడి ఉండి ఈరోజు వాళ్ళు ఎంత గ్రోత్ అయినారు, వాళ్ళతో పోటీ పడదామని లేకుండా
చిన్న చిన్న కంపారిజన్స్ చేసుకుంటూ ఇంకా బుడదలోనే ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. 90లో మనది చైనాది ఒకటే జీడిపి. ఈరోజు మనకు వాళ్ళ కంపారిజన్ లేకుండా పోయింది. సౌత్ అమెరికా, ఆఫ్రికా లాంటి దేశాలు టెక్నాలజీ మనకన్నా ముందుకు పోతున్నాయి. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో డిసిప్లిన్ ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా కమిట్మెంట్తో ఉంటారు, ఒక మాట మాట్లాడు ఎంత పద్ధతిగా ఉంటారని దాన్ని నేర్చుకోండి, దాన్ని అలవర్చుకోండి. ఆ డిసిప్లిన్ నేర్పించండి. ఇక్కడ రాష్ట్రాలలో కూడా ఆ డిసిప్లిన్ మర్చిపోయావు. ఎప్పుడు ఎలాగా ఫాల్స్ ప్రాపగండా చేయాలి, అపోజిషన్ అటువంటిది కూడా ఒక ప్రక్రియ. పొలిటికల్ సిస్టంలో ఈక్వల్ ఆపర్చునిటీ వ్యక్తులు వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము, బ్యాడ్ ప్రాపగండా చేసి ఎలా అనగదొక్కడము, ఏమీ లేని దాన్ని పబ్లిసిటీకి ఎలా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలు పెట్టుకొని ఒక టీమ్స్ని ఏర్పాటు చేసి ఒక మాఫియాలాగా నడిపేటువంటి వ్యక్తి మీరు. ఇది కాదు డెమోక్రసీలో చేయాల్సింది. వాస్తవాలు కూడా మాట్లాడండి. ఎప్పటికి ఏం జరిగింది, ఎంత జరుగుతుంది అని ఈరోజు క్లారిటీగా చెప్పగలుగుతారా? ఎన్ని డైరెక్ట్ ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయన్నటువంటిది చెప్పలేకున్నారు. ఈరోజు పరిశ్రమల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎవరో వ్యతిరేకమని. ఈరోజు ఏషియాలోనే పెద్ద సెజ్ అయినటువంటి శ్రీ సిటీ ఎవరి హయాంలో వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే శ్రీ సిటీ వచ్చింది కదా. దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకమైన పరిశ్రమలు వచ్చినాయా లేదా? మరి ఈరోజు మీరే సిగ్నేచర్ చేసి మొదలు పెడతారు. టీసీఎస్ కూడా జగన్ గారి హయాంలోనే కదా. అంటే ఒక ముందుకు వచ్చిన స్టెప్స్ అంతా కూడా దురదృష్టవశాత్తు కరోనా వల్ల సమయం కొంచెం వృధా అయింది, కానీ లేకపోతే అప్పుడే కదా ప్రక్రియ మొదలైంది. లాంగ్ టర్మ్ ఆలోచన చేసేటువంటి నాయకుడు ఎవరు? నువ్వు టెంపరీగా ఏదో వచ్చేస్తుంది, ఎస్ స్వాగతించాలి. దానికి సంబంధించి ఫ్యూచర్లో ఎంత పవర్ కావాల్సి వస్తుంది, ఎంత వాటర్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ వాటర్కు మనం ఇచ్చేటువంటి పవర్కు రేపు పొద్దున మన ఇంపాక్ట్స్ ఏమున్నాయి, ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా? దీన్ని మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకున్నారు? ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది? ఎంత మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లో ఎంత బాగా ఎప్పుడెప్పుడు ఏ టైం లైన్స్లో కంప్లీట్ చేస్తారు? ఇవన్నీ ఏమీ చెప్పకుండా మేమే ఆద్యులం అనేటువంటి మాటకు చెప్పుకోవడమే ముందుంటున్నారు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియచేసేటువంటి పరిస్థితి మీ దగ్గర ఎప్పుడు కూడా లేదు. నిన్నగాక మొన్ననే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈరోజు దివి సెజ్ కానీ ఇలాంటి అనేక సెజ్లు కూడా రాజశేఖర్ గారి హయాంలో అయినాయని చెప్పి నెగిటివ్ బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ముందడుగు వేసింది ఎవరు? దాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఆ పరిశ్రమలు ఆ రోజు ఇవ్వటం వల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయో, కొంతమంది రైతులు నష్టపోయి ఉండొచ్చు, కానీ పరిశ్రమలు వ్యతిరేకం కాదు అన్నటువంటిది మేము అటు నిరూపించాం కదా. పరిశ్రమలు పెట్టేటివి మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు మా హయాంలో డేటా సెంటర్ అటువంటిది వచ్చి మేము నిద్ర లేచినప్పటి నుంచి 3 పూటల ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము వైజాగ్ అయితేనే ఈ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా వస్తుందని మేము మాట్లాడితే ఆ రోజు మీరు ఏమన్నారు? మీరేదో వైజాగ్ గురించి నెగిటివ్గా రాయడం చేశారు స్టోరీస్. సునామీ వస్తుందంట, వైజాగ్లో అంత మునిగిపోతుందంట, అక్కడ వీళ్ళు కడతారంట బిల్డింగ్స్ అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగండా చేశారు. ఎవరు దుర్మార్గులు? మీరా మేమా? మేము రాష్ట్ర శ్రేయస్సు ఇంపార్టెంట్ అన్నటువంటి ఆలోచనతో పోతాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిశ్రమలో డైరెక్ట్గా ఎంప్లాయ్ అయ్యే దానికంటే కూడా ఫస్ట్ కింది నుంచి ఫౌండేషన్ బాగుండాలా, కింది స్థాయిలో పేదవాడు కూడా మంచి ఎడ్యుకేషన్ చదవాలా, ఆ వ్యక్తికి సంబంధించి ఐబీ స్టాండర్డ్స్ పెట్టాలా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా టోఫెల్ ఎగ్జామ్ రాయగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళకి రావాలా, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్స్ ఉండాలా, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, డిజిటల్ క్లాసెస్ ఉండాలి, వాళ్ళు హై స్కూల్లో ఆ మాదిరి చదువుకొని కాలేజీకి వచ్చినప్పుడు ఏ రకంగా వాళ్ళ జీవనశైలి మారాలి, ఏ రకంగా కమ్యూనికేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు జాబ్ చేసే టయానికి వాళ్ళు ఎంత కమాండబుల్గా తయారవ్వాలి, ఎంత నాలెడ్జబుల్గా తయారవ్వాలనేటువంటి ఆలోచన చేసింది ఎవరండి? అది కాదా మంచి ఆలోచన కాదా? అది నీలాగా టెంపరీగా ఊరికే ఏదో చేసిన వాళ్ళని టక్కన వచ్చేటువంటి గాలికి వచ్చేటువంటి క్రెడిట్ తీసుకొని అంతా నేనే అనేటువంటి భ్రమింపజేసే దానికంటే కూడా మంచి చేయాలనే ఆలోచన కలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు యువత గురించి ఆలోచన చేశారు. అందుకనే ఆయన బేసిక్గా ప్రతి స్కూలు 50,000 స్కూళ్ళు మాడిఫై చేసి ప్రతి స్కూల్లో డిజిటల్ క్లాసెస్తో ఇంగ్లీష్ మీడియంతో బ్రహ్మాండమైన ఫౌండేషన్ కింది నుంచి వస్తే ఆ యువత పెద్ద అయినాక కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు రాణించి వాళ్ళు చేసేటువంటి మంచి రాష్ట్రానికి కూడా జరుగుతుంది. ఆ ఫౌండేషన్ కింద నుంచి రావాలా అని చెప్పి ఆలోచన చేస్తే మీ బ్యాడ్ ప్రాపగండాతో రాంగ్ పబ్లిసిటీతో మీరు ఇష్టానుసారం బురద చల్లుతున్నారు. కానీ మీరే విజనరీ అని చెప్పుకోవడం కాదు, చేసి చూపించాలి. చేసి చూపించండి తత్వం చేశారు రాజశేఖర రెడ్డి గారు కానీ
జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతసేపు విజనరీని చెప్పుకోవడమే కానీ ఎటువంటి ఆలోచనలు మీకు లేవు. నేను ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పాను, ఏ సిటీ ఎలా ఉందో, ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పాను. ఈరోజు కోస్ట్ లైన్ 1000 కిలోమీటర్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఉత్తరాంధ్రలో ఈరోజు మూలపేట పోర్టు కానీ, రామాయపట్నం కానీ, బందర్ పోర్టు కానీ ఎందుకు అంత ఇదిగా టేకప్ చేశారు? ఆ పోర్ట్స్ కానీ డెవలప్ అయ్యి ప్రతి 50 కిలోమీటర్స్కి ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక పోర్ట్ కానీ ఉండాలన్న ఆలోచనతో దాదాపుగా 1000 కిలోమీటర్లలో ఫిషింగ్ హార్బర్లు, మెరైన్ యూనివర్సిటీ భీమవరం నరసాపురంలో మెరైన్ యూనివర్సిటీతో సహా, అలాగే 3 పెద్ద పోర్ట్స్ కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి. ఈరోజు ఆ క్రెడిట్ కూడా మూలపేట కూడా నేనే చేశానని మాట్లాడుతున్నాం, మనం ఎక్కడో విన్నా. మీరు దానికి ఆద్యులా చెప్పండి. మూలపేట ఎప్పుడు ఫౌండేషన్ వేశారు? ఎప్పుడు నిధులు కేటాయించబడ్డాయి? మీరు బందర్ పోర్ట్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కానీ రూపాయి కేటాయించలేదు. నాబార్డ్ ఫండ్స్ తోటి అయ్యప్ చేసి బందర్ పోర్ట్ యుద్ధ ప్రతిభను కంప్లీట్ చేయాలా అని చెప్పి బందర్ పోర్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. రామాయపట్నం దాదాపుగా ఈ నెల రేపు నెలలో షిప్స్ కూడా అక్కడ అన్లోడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంత యుద్ధ ప్రతిపాదన ప్రాజెక్ట్స్ని టేకప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మెడికల్ కాలేజెస్ ఈరోజు ఒక రాజభవనాల్లాగా పేదవాడికి మంచి జరగాల అని చెప్పి 17 మెడికల్ కాలేజీలలో 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి 12 మిగతా మెడికల్ కాలేజీ వివిధ దశల్లో ఉంటే అసలు మెడికల్ కాలేజీలో లేవని మాట్లాడారు మీరు. ఇదే మీ విజన్? ఏ వ్యక్తి అయినా కూడా కష్టపడతాడు, ఏ వ్యక్తి అయినా చేయాలని తప్పిస్తాడు. మీరు ఆ పబ్లిసిటీ లాగా దావోస్లో చలిలో నడుచుకుంటా పోయినాం, పక్కన హోటల్ నుంచి పక్కకు నడుచుకుంటా పోయేది, దాన్ని ఒక ఫోటో తీసి పబ్లిసిటీ. దావోస్లో అగ్రిమెంట్ లక్షల కోట్లు అన్నారు, ఎన్ని ఒక్క పర్సెంట్ చూపించండి గ్రౌండ్లో పడినేటి. ఎవరైనా కూడా ఒక బాధ్యత ఉన్నప్పుడు రాష్ట్రానికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ చేయాలనుకుంటారు. నేను ఒక ఊరికి ప్రతినిధిని రాయచోటికి ఉన్నప్పుడు, అదే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రాయచోటిలో మంచి జరుగుతుంది అని అంటే ఈయన ఇక్కడ దావోస్లో మినిమం 2 degrees 0 degrees అంతకన్నా ఎక్కువ ఉండదు. మంచి జరుగుతుంది, ఇలాంటి ఇండస్ట్రీ వస్తుంది, మా రికమెండేషన్ ద్వారా వస్తుందంటే నీకేం సైబీరియాలో షర్టు ప్యాంట్ వేసుకొని మేము 40-50 గంటలు కూర్చోమన్నా కూర్చుంటాం, మంచి జరుగుతుంది మా ప్రాంతాల కంటే. మా హయాంలో మా కెపాసిటీకి మా ఉన్న హుదాకి మంచి జరగాలి అనేటువంటి మా ప్రాంతాలలో ఒక డెవలప్మెంట్ వర్క్ రావాలంటే క్లర్క్ దగ్గర నుంచి అన్న అనుకుంటా ఒక ఫైల్ పట్టుకొని ఎంత తిరిగింటాం. మరి ఎవరు బాధ్యత వాళ్ళది. కానీ మేము ఎప్పుడు ఇట్లా పబ్లిసిటీ చేసుకోమే. నీది ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్ థింగ్స్, ఆర్గనైజ్డ్గా బూస్టప్ చేసుకోవడం, మళ్ళీ రిజల్ట్ చూస్తే తక్కువ ఉంటుంది. ఎంతసేపు బూస్టప్ చెయ్యి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరంతర ప్రక్రియ. నీకన్నా మంచిగా మేము ఆలోచనలో ఉన్నామని చెప్పేటువంటిదే ఈరోజు మా ప్రతిపక్షంగా మేము కూడా తెలియజేస్తున్నాం. వృద్ధ జరుగుతున్నావు కదా, మేమేదో విధ్వంసం చేశామని పబ్లిసిటీ ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తున్నావు కదా, ఏంది విధ్వంసం చేశాం? చిన్నపిల్లలు హై స్టాండర్డ్స్తో చదువుకోవాలని ఆలోచన చేయడం విధ్వంసమా? ప్రతి పేదవాడు ఒక మంచి హాస్పిటల్లో వైద్యం తీసుకోవాలి, ప్రతి చిన్న ఊర్లో హెల్త్ సెంటర్ ఉండాలి, అక్కడే సచివాలయం ఉండాలి, అక్కడే ఒక రైతు భరోసా కేంద్రం ఉండాలి, ఫార్మర్స్కి సంబంధించి ఉంటే ఆర్బీకేలో వాళ్ళ యొక్క భూసార పరీక్ష చేసేదానికి కానీ ఇంకొక దానికి కానీ అవైలబిలిటీ ఎప్పుడు అక్కడ అగ్రికల్చర్ సెక్రటరీ ఉండాలి, ఎరువులు అక్కడి నుంచి సప్లై కావాలని ఆలోచన చేసింది ఎవరండి? ప్రతి గ్రామానికి ఉండాలా అని చెప్పి ఒక వ్యవస్థని దగ్గరగా ఇంటింటికి చేర్చిన వ్యక్తి ఎవరండి? కాదా జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు అంటున్న విధంగా మీరు చెప్పేది దీనికి సమాధానం చెప్పండి. పోర్ట్స్ ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు? ఫిషింగ్ హార్బర్స్ ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు? మెరైన్ యూనివర్సిటీకి ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు? 17 మెడికల్ కాలేజ్కి ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు? 50,000 ప్రభుత్వ స్కూల్ను మోడర్నైజ్ చేసి డిజిటల్ క్లాసెస్తో సహా ఏర్పాటు చేసిన దానికి ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు? ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్తో సహా, మండలంలో పిహెచ్సి, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో సిహెచ్సిలు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్స్లో ఫుల్ స్టాఫ్ ఉండాలి. ప్రతి చోట కంటిన్యూస్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మినిమం ఉండాలి. తగ్గ ఏ దానికి రిక్వైర్మెంట్ ఆ బెడెడ్ కెపాసిటీని బట్టి అక్కడ ఫుల్ స్టాఫ్ ఉండాలి అని చెప్పి ఫుల్ స్టాఫ్ నియమించినటువంటి వ్యక్తి ఎవరండి? ఇవన్నీ మాట్లాడుకోరా? దేని గురించి మాట్లాడతారు మీరు చెప్పండి? ఛాలెంజ్, మేము ఎక్కడికైనా వస్తాం. ఐటీ గురించి మాట్లాడతావా, పరిశ్రమల గురించి మాట్లాడతావా, అభివృద్ధి గురించి మాట్లాడతావా, దేని గురించి మాట్లాడతావు? నీకున్న ఏకైక అసెట్ మీ నారావారి మీడియా, ఆ మీడియా మేనేజ్మెంట్, దాంతోనే నువ్వు రాణిస్తున్నావు. మేము ప్రతి విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.
అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా. ఎస్, ఎందుకు ఇది మాట చెప్తున్నామంటే డేటా సెంటర్లో కూడా మా భాగస్వామ్యం ఎంత ఉందో ప్రజలకు తెలియచేయాలి. అది మా బాధ్యత. మేము దాని ఇనిషియేటివ్ మేము కూడా చాలా తీసుకొని ముందుకు నడిపించాం. ఇప్పుడు నువ్వు ఉన్నట్లుండి కేంద్రంలో భాగస్వామ్యం కాబట్టి దాని అందరినీ కూడా బైపాస్ చేసి నువ్వేదో చేసుకొని అంతా నాదే అన్నటువంటిది కాదు. ఈరోజు పోర్ట్స్ గురించి మూలపేట ఉత్తరాంధ్రలో ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు? ఇది రేపో తొందరలో ఇదికి వస్తుంది. మరి అదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి తేవాల్సిన క్లియరెన్సెస్ అన్నీ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయావు గతంలో. దాన్ని అన్నీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు అది ఫాస్ట్గా పని జరుగుతుందంటే కారకులు ఎవరు? అసలు వైజాగ్లో నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక చిన్న ఐటీ కంపెనీ ఆడ పెట్టలేకపోయినావు. ఆ టైంలోనే హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తూ మరొక పక్కన వైజాగ్ కూడా ఆద్యం ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిందే కదా. అక్కడ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడికి వచ్చినాయంటే రాజశేఖర గారి పుణ్యం కదా. అన్నీ సైమల్టేనియస్గా ఆలోచన చేసుకోవాలి. ఫార్మర్స్ బాగుండాలి. ఒక ప్రభుత్వం అంటే ఇచ్చేటువంటి ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో, ఏ సెక్టర్కి ఏది అవసరమో ఆలోచన చేసి చేసుకుంటూ పోవాలి. మీరు ఇట్లా చేయరు, ఇది చేయరు, అన్నీ మాత్రం నేనే చేశానటువంటి పబ్లిసిటీ చేసుకుంటుంటాం. వ్యవసాయం గురించి దండగాని మాట్లాడారు మీరు. ఆ వ్యవసాయానికి సంబంధించి ప్రాజెక్టు టేకప్ చేసి మొత్తం రాష్ట్రంలో ఒక కొలికి తెచ్చింది ఎవరు? ఇవన్నీ ఏది ఆలోచన చేయకుండా ఇతరులు చేసేటువంటి ప్రక్రియను కూడా మీరు ఏది గుర్తుపెట్టి ఏది జరిగినా అది నాదే అంటాం. మరి 2004లో ఎకరం భూమి ఇక్కడ ఎంత ఉన్నింది? ఈరోజు 177 ఎకరాలు ఇక్కడ హైదరాబాద్లో పోయిండొచ్చు. అది కూడా నాదే అంటావు నువ్వు. మళ్ళీ అది ఎట్లా నిరంతర ప్రక్రియ? నువ్వు కంపారిజన్, నేను చెప్పిన విధంగా కంపారిజన్ విత్ సమ్ కంట్రీస్ ఆన్ పార్ విత్ ఆంధ్రప్రదేశ్తో ఉండి ఈరోజు ఈ 20 ఇయర్స్లో ఎంత ముందంజలో ఉన్నాయి వాళ్ళతో కాంపిటేట్ అవుదామన్నట్టు ఆలోచన ఎందుకు రాదు మీకు? ఒక డిసిప్లైన్ అన్నటువంటిది మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈరోజు ట్రాఫిక్ సెన్సెస్లో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ, ప్రవర్తనలలో కానీ, వీటన్నిటిని ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీ ప్రవర్తనలోనే మీరు సోషల్ మీడియాలో ఇష్టానుసారం మహిళను మాట్లాడుతూ దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడుతున్నావు, కానీ మాట్లాడాలని వాళ్ళ గురించి నువ్వు ఏది చర్య చేపట్టట్లేదు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా? ఈరోజు లిక్కర్ది ఒకటి, ఆ నకిలీ మద్యం సరఫరా చేస్తూ డైరెక్ట్గా పట్టుబడి మళ్ళా దాన్ని ఇంకొక ర్యాంక్ ట్రాక్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళా ఆర్గనైజ్డ్ క్రైమ్ వైసీపీ ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేది? మీరు కాదా? ఈరోజు వివేకానంద రెడ్డి హత్యది కూడా మేము ఎప్పుడో ఛాలెంజ్ చేశాం. నువ్వు అధికారంలో ఉన్నావు, తప్పు ఎవరు చేస్తారో నిలబెట్టు. మరి ఎందుకని దాని గురించి మాట్లాడట్లేదు మీరు? అదేదో ఆర్గనైజ్డ్ క్రైమ్, ఏం ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది తెలియజేయ ప్రజలు పబ్లిక్గా. దాచుకొని ఇతరులపైన బురద జల్లి ఆ సమయానికి కాలం గడిపేటువంటిది కాదు. మీరు ఇది ఆలోచన చేయండి. లిక్కర్కి సంబంధించి ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే, నిన్ననే చెప్పారు మా ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం ఆయన, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే ఎత్తి జైల్లో వేస్తున్నారు. మీరు ఒక హోర్డింగ్ కట్టుకోవడానికి భయపడిస్తున్నారు. విలేజ్లో హోర్డింగ్ కడితే కేసు పెడుతున్నారు. అటువంటి పరిస్థితులలో ఎవరైనా వైసీపీ ధైర్యం చేసి ఒక నకిలీ మద్య కేంద్రం పెడతారు, డిస్టిలరీ సెంటర్ పెట్టేటువంటి ధైర్యం కలుగుతుందా? దాదాపుగా ఒక నకిలీ ఒక ఇండస్ట్రీ లాగా పెట్టి ఒక్కొక్క యూనిట్లోనే 3000 కేసులు తయారు చేస్తూ 1,20,000 బాటిళ్ళు ఒక రోజుకు చేస్తూ నకిలీ మద్యాన్ని సృష్టించి అన్ని బెల్ట్ షాపులకు, ఊరూరా బెల్ట్ షాపులకు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ దానిపైన ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ఆలోచనతో ఇంకొక ట్రాక్లోకి తీసుకెళ్ళి మళ్ళీ విమర్శించడం, ఇంకొకరి పైన నెపం నెట్టడానికి ప్రయత్నం చేయడం. ఇది కాదబ్బా. స్ట్రైట్గా చెయ్యి రాజకీయాలు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరమైనా భాగస్వామ్యం అయితే అభివృద్ధి విషయంలో నీలాగా అంతా నేనే వేసుకోవాలి, నేను తప్పితే వేరే వాళ్ళు ఎవరు రాకూడదు, నేను నా కుటుంబం మాదే రాష్ట్రం, మేమే రాష్ట్రం అనుకుంటా పరిగెత్తడం కాదు. అందరం భాగస్వామ్యం అయితేనే ముందడుగు వేయగలుగుతాం. ఆ భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచన నేర్చుకో. నీకున్నటువంటి డబ్బా కొట్టేటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు నీకు రివర్స్ అవుతారు. ఈ డబ్బాని నమ్ముకో. ఆ పొగడ్తల డబ్బాలు కాదు ముఖ్యం, రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం. మేము ఏదైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేశామో నేను అన్నింటినీ చెప్తూ వచ్చాను. దాన్ని బురజలేపే ప్రక్రియలో ఇంకొక రకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారు? కళ్ళ కనపడట్లేదా స్కూల్స్ అభివృద్ధి? కళ్ళ కనపడట్లేదా పోర్టుల కంప్లీషను? కళ్ళ కనపడలేదా కనపడినటువంటి మెడికల్ కాలేజీనే 1000 మంది పోయి ఇదోయా మెడికల్ కాలేజ్ అంటేనే మీ వాళ్ళు ఎక్కడుంది మెడికల్ కాలేజ్ అంటారు.
అలా అయిపోయింది మీరు ఒక ఇల్యూజన్లోకి వెళ్ళిపోయారు. సో దీని నుంచి బయటకు రండి, మంచి చేద్దాం, వాస్తవాలు తెలియజేద్దాం, ప్రతిపక్షం ప్రశ్నించేటువంటి వాటిని సమాధానాలు చెప్తే రీతిలో ముందుకు రండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉన్నా కూడా. అంతేకాని తప్పుదోవ పట్టించే ప్రక్రియకి వెళ్ళకండి. ఈరోజు దీన్ని ఎంత ఇనిషియేట్ చేసుకుంది డేటా సెంటర్, నేను జీవో కాపీస్తో సహా చూపిస్తున్నా. ఎప్పుడు శంకుస్థాపన చేసింది, ఎప్పుడు దానికి జీవో ఇచ్చింది, ఎప్పుడు ఆ జీవో ఇచ్చే రూపంలో ఏ రకంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ వేరే రకంగా కూడా పెట్టి ఐటీ పార్క్స్ అక్కడ కట్టాలి, అక్కడ వెల్నెస్ సెంటర్స్ క్రియేట్ చేయండి, అన్ని ఈకోసిస్టమ్స్ అన్నీ కూడా డెవలప్ అయితే మిగిలినటువంటి కూడా ముందుకు వస్తాయని చెప్పి జీవోలు ఇచ్చింది మేం కాదా? అన్నిటినీ ప్రతి ఒక్కటి బ్లేమ్ చేసేటువంటిది కాదు. ఒక అభివృద్ధి అన్నది కానీ ముందుకు పోయేది రాష్ట్రాల్లో నిరంతర ప్రక్రియ. ఎవరు నువ్వు ఉండవు, నీ కొడుకు ఇంకొకరు ఎవరు ఉండరు. ప్రజలు ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతూ పోవాలి. ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా వేగం తగ్గకుండా చూసుకోవాలి. అలా కాకుండా గతాన్ని ఎవరినో మంచి చేసిన దాన్ని తుంగలో తొక్కేసేసి వేరేటి అన్నీ కూడా నీ ఖాతాలో వేసుకోవడమే నీ యొక్క డ్యూటీగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ముఖ్యంగా 3 వాటిలో ప్రవర్తిస్తున్నావు. 1, ఇతరులు చేసింది క్రెడిట్ కోసం తాపత్రయపడుతున్నావు. 2, అనునిత్యం జగన్ పైన బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. 3వది, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ మీ వాళ్ళు తప్పు చేసిన ఆ తప్పును మళ్ళా వైసీపీలకు ఎలా అంటగట్టాలి అని చెప్పి నీ యొక్క వ్యవస్థల్లో మనుషులను వాడుకొని దీన్ని ఇట్లనే చేసుకుంటూ పోతున్నావు తప్పితే రియల్ చిత్తశుద్ధి అన్నటువంటిది నీలో కనపడలేదని స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికైనా నీలో మార్పు తెచ్చుకొని